హాయ్ అండి, ఇదేంటో గుర్తుపట్టారా? బూందీ కర్రీ ఎప్పుడైనా విన్నారా? ట్రై చేద్దాం రండి. దీనికోసం ముందుగా గిన్నె తీసుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ పడుతుందండి. ఇది బాగా హీట్ అవ్వాలి. ఇది చాలా సింపుల్ కర్రీ అండి, ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. వెంటనే అయిపోతుంది కర్రీ. 2 మినిట్స్లో సింపుల్గా అయిపోయే కర్రీ అండి. చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోండి. కొద్దిగా బూందీ ఉన్నప్పుడు చూసి మనం ఇలా వండుకుంటే ఎప్పుడు బూందీ ఉన్నా మీరు ఇలాగే ట్రై చేస్తారు, పక్కా గ్యారంటీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ మాడిపోకుండా మనకి ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పచ్చివాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ మనం కలుపుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం కూడా వేసుకోండి. కారం చాలా తక్కువ వేసుకోండి, పెద్ద ఎక్కువ పట్టదు. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయ్యి మనకి ఇందులోంచి ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత ఆనియన్స్ చూసారా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది కొద్దిగా చూసి వేసుకోండి. మనకు బూందీలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది, బాగా తక్కువ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. మనం ఆల్రెడీ ఆనియన్స్ అన్నీ మనకు బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం ఈ కర్రీ ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ తగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బూందీ వేసేసుకుందాం. ఈ బూందీ వేసుకున్న తర్వాత మనం ఎక్కువ కలపకూడదండి. ప్లస్ ఏంటంటే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఈ బూందీ వాటర్ని వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో వాటర్ తగ్గిన తర్వాత అప్పుడు మాత్రం బూందీ వేయండి. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుంటామే. 2 మినిట్స్లో అయిపోతుందండి ఈ కర్రీ. చాలా సింపుల్, చాలా ఈజీ, మాకు చాలా టేస్టీగా. ఇటు గోదావరి సైడ్ ఎక్కువ వండుతారు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాం, బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, చాలా సింపుల్గా ఈజీగా బూందీ కర్రీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మనం స్టవ్ ఆఫ్ చేసి కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేశారు కదా, అంతేనండి, చాలా సింపుల్. నా ఛానల్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మా గోదావరి జిల్లాలో బాగా వండుకుంటారు. మీరు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.